బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ సిహెచ్ అగ్రహారంలో వీడని చిన్నారి మిస్సింగ్ మిస్టర్ ఇంకా వీడనే లేదు. ఈ నెల 6న ఇంటి నుంచి పెంపుడు కుక్కతో కలిసి 2 ఏళ్ల చిన్నారి వెళ్ళింది. అలాగే పెంపుడు కుక్క తిరిగి వచ్చినా కూడా చిన్నారి జాడ కనిపించలేదు. 5 రోజులుగా అయితే గాలింపు చర్యలు చేపట్టినా కూడా చిన్నారి ఆచూకీ దొరకలేదు. పెంపుడు కుక్కకు GPS అమర్చి ఫాలో చేసే యోచనలో కూడా పోలీసులు ఉన్నట్టు కూడా చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిషోర్. థ్యాంక్ యూ మనస. ప్రస్తుతం తుని నియోజకవర్గంలో ప్రస్తుతం 6 రోజుల పాటు మిస్సింగ్ అయినటువంటి 2 సంవత్సరాల పాప సంబంధించినటువంటి కేసు విషయంలో ఇప్పటికే పోలీసులు కొండ 80 ఎకరాల సంబంధించినటువంటి ప్లేస్ లో కూడా, అంటే అటు పామాయిల్ తోటలో కానీ ఇటు కొండ ప్రాంతమైన కానీ మొత్తం పూర్తి స్థాయిలో జల్లెడ పట్టారని చెప్పి తెలుస్తుంది. ఎక్కడ కూడా పాపకు సంబంధించినటువంటి ఆనమాలు ఎక్కడ కూడా దొరకలేదు. అదే విషయంలో పోలీసులను అడగగా ప్రస్తుతం 3 రోజుల క్రితం పెంపుడు కుక్క పాపతో పాటు మిస్ అయిన పెంపుడు కుక్క ఇంటికి వచ్చింది. అదే విషయంలో మళ్ళీ వెళ్ళిపోయిందని చెప్పి అది చుట్టూ ఉన్న జనాలను చూసి భయపడి మళ్ళీ పొలాల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. అదే విషయంలో నిన్న ఉదయం అనూహ్యంగా కుక్క మళ్ళీ ఇంటికి రావడం, దాన్ని బంధించి దానికి GPS అమర్చే కార్యక్రమంలో పోలీసులు ఉన్నారు. ఎందుకంటే పాప ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏ ప్లేస్ లో ఉందని అనేది కొద్దిగా పోలీసులకి కొంచెం ఊరట కలిగించే విషయం. ఎందుకంటే కొండ ప్రాంతం కానీ ఇటు పామాయిల్ తోట కానీ మొత్తం పూర్తి స్థాయిలో జల్లెడ పట్టారు, కానీ ఎక్కడ కూడా పాప ఆనమాలు దొరకలేదు. కాబట్టి ఇక ఉన్న ఆధారం కాస్త ఆ కుక్క పెంపుడు కుక్క కాబట్టి ఆ పెంపుడు కుక్కని దానికి GPS కనుక అమర్చితే అది ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లోకి వెళ్ళింది అనే దాని మీద సమాచారం మీద ఏదైనా క్లూ దొరుకుతుందని చెప్పి పోలీసులు